ఈరోజైతే సండే కదా, మా సండే స్పెషల్ అన్నమాట. పండ్లు ఇవన్నీ కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. బట్ తాగాము, ఒక్కొక్కటి కింద పడిపోయింది. మంచిగా ఒకటి అన్నమాట, పిల్లలకి నాకు. అండ్ ఇంకా ఓపెన్ చేయలేదు, చేద్దాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇలా తింటూ ఉంటే గ్లామర్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకు. గ్లామర్ ఉన్నవేంటి మేడం, గ్లామర్ ఉన్నవేంటి మేడం అంటూ ఉంటే ఇంత ఫుడ్ తీసుకున్నాక గ్లామర్ ఉండకుంటే ఏం చేస్తాను చెప్పండి, అవునా కాదా? 2 బోండాలు తాగి తిని, ఇవి స్ట్రాబెర్రీ తింటిని. చూపిస్తున్నాను కదా, ఏదైనా రియల్గానే చూపిస్తున్నాను, పర్లేదులేండి. లిస్ట్ మాత్రం చేయకండి. బాయ్. చిక్కుడుకాయ ఫ్రై అన్నమాట, బాగుంది. నిన్న నైట్ చేశాను, చాలా బాగుంది. నాకు చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తీసుకుని ముందుకు వస్తారన్నమాట. ఓకేనా, బాయ్, టేక్ కేర్. టేస్టీగా ఉంటుంది ఈ బూరెలు. ఈ బూరెలు వచ్చేసి కుడుకల పొడి అండ్ వచ్చేసి మళ్ళీ ఇంకేంటి నువ్వులు అన్నమాట. కనిపిస్తున్నాయి చూడు, నువ్వులు కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ సైడ్ తింటారో తినరో నాకు తెలియదు, బట్ మా తెలంగాణకైతే సంక్రాంతి వచ్చిందంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇలాంటి బూరెలు చేసుకోవడం చాలా మంచిగా చేసుకొని నెయ్యితో కానీ కనుక తింటే సామిరంగా చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే బాగా ఇష్టం. ఈ బూరె తినంగానే అబ్బా అనిపించింది. ఫస్ట్ నేను తిననేమో అనుకున్నాను, చాలా తీయగా ఉంటుందని. సెకండ్ అయితే నేనే తింటున్నాను ఇప్పుడు. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగే ముగ్గులు పెట్టినాను, బట్ వచ్చేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. టైం వచ్చేసి 10:30 అవుతుంది, 10:30, 10:30 అవుతుంది అన్నమాట. మేమైతే పక్కా తెలంగాణలో 10:30 అంటాము, మీకు కూడా అట్లే అనిపిస్తుంది. సో ముగ్గులు అయితే వేసుకున్నాను. పాపకైతే రాసుకుంటుంది, రైటింగ్ రాసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ నీ రైటింగ్ చూపించే. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, హాయ్ చెప్పు. మొత్తం వాకిలంతా పొద్దున్నే మార్నింగే కడిగేసుకున్నాను. పొద్దున్నే కడిగేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. అటు సైడ్ అయితే బెడ్షీట్లు ఉతికేసుకున్నాను మొత్తం నీట్గా. కొంచెం దుమ్ము ధూళి పడితే నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. బెడ్షీట్లు మొత్తం ఉతికేసాను. ఇగో చూడు, గాలికి మొత్తం కుప్ప అయిపోయింది. ఇక్కడైతే ముగ్గులు అయితే ఇట్లా పెట్టుకున్నాను. నా ముగ్గులు ఎట్లున్నాయని కూడా చెప్పండి, ఓకేనా? అది ముగ్గు వస్తుందేమో అనేసి ప్లాస్టిక్ డబ్బాలని ఇక్కడ కుప్ప చేసి పెట్టుకున్నాను అన్నమాట. అవి ముగ్గురు కొనుక్కుంటాం. అది కంఫర్టా కాదు, రిన్ బాటిల్స్ అన్నమాట. మన దాంట్లో ఏంటండి, సారీ అండి, మీషోకు షాపింగ్ చేసేది ఎక్కువ అలవాటైంది కాబట్టి మీషో అనడానికి అలవాటైంది నాకు కూడా. సో ఇలా అన్నమాట నా పని అయితే గిట్లుంటుంది. మస్తు రోడ్ అయితే బిజీగా ఉన్నది, ఫుల్ సౌండ్స్ అన్నమాట. కనిపిస్తుందా? ఇంటికి దగ్గరనే ఉన్నదన్నమాట. అక్కడ వచ్చేసి అయితే బీర్ షాప్ ఉన్నది. పక్కా తాగుతారు, డచ్గా ఉంటారు. అప్పుడంటే అప్పుడు గొడవలు అవుతాయి అన్నమాట ఇక్కడ. ఇగో మావోడైతే చూడు ఎట్లా ఆడుకుంటున్నాడు, ఆగమాగం పూరి జగన్నాథం అన్నట్టు. ఈ రాళ్ళు వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఆన్లైన్లో షాపింగ్ బాగా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు ఈ మధ్యలో చేస్తలేను. ఏం చేస్తున్నావు డాడీ? బండలు ఏరుకున్నావా నువ్వు? అవునా. నిన్న వచ్చేసి పాపకి ఇవి తీసుకున్నాను, అదే మొడ్డాలమంటారా ఏంటిది, మా కింద షాప్ వచ్చింది, పాప కోసం అని తీసుకున్నాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ కాలేదు, ఇంకా పూజ చేసుకోవాలి. నాకు ఎంత టైం దొరుకుతుంది అంతలో నేను పూజనైతే చేసుకుంటాను. ఇది వచ్చేసి నైట్ రైస్ అన్నమాట, వేడి చేస్తున్నాను, వేడి చేసి తింటానన్నమాట. ఆల్రెడీ వేడైపోయింది. మమ్మీ వచ్చింది నిన్న, బూరెలు చేసింది పోయింది. ఆ వీడియో నేను చేయలేదు, అంత టైం లేకుండా నాకు. బూరెలు చేసింది. ఇది వచ్చేసి నువ్వుల బూరెలు అన్నమాట. షార్ట్కట్లో కూడా వీడియో చేశాను, కానీ సెండ్ చేశానో లేదో పబ్లిక్లో తెలీదు. నేను మార్నింగ్ అయితే ఇలాంటి రోజ్ వాటర్ అనేటివి ఫేస్కు పెట్టుకుంటూ ఉంటాను, ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇదొక బాటిల్ అన్నమాట. స్ప్రే చేసుకుంటూ ఉంటాను ఫేస్కి. అయితే చాలా న్యాచురల్గా ఉంటానన్నమాట. రాగి జావ చేశాను కానీ తాగలేదు, ఇంకా తాగాలి. నైట్లో మిగిలిన కర్రీస్ ఉన్నాయి, గోబీ కర్రీ, ఇదే తింటాం ఇప్పుడైతే మా టైంకి ఇదే తింటాం అన్నమాట. ఇందులో వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై ఉన్నది, నైట్దే, ఇది కూడా నైట్దే. అబ్బా మూత వెళ్తలేదే. మొత్తం ఇదైతే స్టవ్ అనేది ఎంత క్లీన్ చేసుకొని పొద్దున ఫుల్ ఆకలి అవుతుందనేసి రైస్ పెట్టాను. ఫస్ట్ తినైతే చూద్దాము, సలి అన్నం సలి కర్రీ. అయితే వాటర్ పెట్టుకున్నాను.
మాది వచ్చేసి ఏంటి హీటర్ వాటర్ పెట్టుకునేది పాడైపోయింది. సో నేనేం చేశానంటే పొయ్యి మీద పెట్టేశాను. ఇలా ఉంది. ఇటు మొత్తం సదురుకున్నాను, ఇటు సర్దుకోలేదు, ఇంకా చిందరవందరంగా ఉంది. మళ్ళీ సర్దుతాననేసి పెట్టేశాను. ఇది వచ్చేసి హెయిర్ డ్రైయింగ్ అన్నమాట, హెయిర్ డ్రై మిషన్ అన్నమాట. అంటే మనము కర్లీ హెయిర్స్ ఉంటాయి కదా, రుంగులు హెయిర్, వాటికి యూజ్ అవుతుంది ఇది. ఈ ప్లగ్ పెట్టేసి మనం ఇలా చేసుకుంటే చూపిస్తాను ఒకసారి, వీడియో సపరేట్ చేస్తాను. పాపకైతే తలకు హెడ్కు ఆయిల్ పెట్టాను, కోకోనట్ ఆయిల్ వాడతాను, జాస్మిన్. నేను ఏవైతే వాడతానో మీతో షేర్ చేస్తున్నానండి. నేను చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, ఖచ్చితంగా డెఫినెట్లీ లైక్ ఇవ్వండి, ఓకేనా. నేను ఎలా ఉన్నానో చూడండి, మీకు అద్దాలో చూపిస్తాను, ఓకేనా. వీడియో చేస్తున్నాను కదా, ఫేస్ చూపించలేకపోతున్నాను. ఇది నా గెటప్, ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఫుల్ బిజీ ఉన్నాను, ఇంట్లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసినప్పుడు ఇదే గెటప్ ఉంటుంది నాకు, అంటే ఫేస్ చూపించలేనన్నమాట, అందుకే అద్దాలో చూపిస్తున్నాను. ఈ గెటప్లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే, మొత్తానికి వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే ప్రశాంతం అన్నమాట నా మనసుకి. అప్పటి వరకు అయితే నేను వర్క్ చేస్తూనే ఉంటాను, అయిపోవాలి. ఇవి వచ్చేసి బట్టలను ఉతికినవే, నా డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని చిల్డ్రన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి, అవి వచ్చేసి మడత పెట్టాలి. ఇది నా హోమ్లో ఉన్న బిజీ అన్నమాట, ఓకేనా. ఓకే బాయ్. మరి లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కర్రీ చూపించలేదు కదా, ఇది చూపిస్తాను, ఒక్క నిమిషం.